ప్రతిభకు అక్షర సుమమాల. పిల్లల చిరునవ్వే తనకు లభించే మంచి బహుమతిగా భావించిన మృదుహృదయుడు, యువత ఆశయాలను జీవిత లక్ష్యాలుగా మలచిన తండ్రి స్వరూపుడు, వ్యక్తిత్వ వికాసాన్ని జీవన సేవగా మార్చిన మార్గదర్శి, అనేక దేశాలు పర్యటించిన వినయాన్ని విడనాడని విశాల హృదయుడు, ప్రయాణాన్నే అనుభవ పాఠశాలగా మలుచుకున్న జీవన యోగి గురు శ్రీ అల్లం శౌరెడ్డి గారి గురుత్వ సేవకు సమర్పించు అక్షర కుసుమాంజలి ఇది. గురు జీవితం ఒక వృత్తి కాదు, ఒక పవిత్ర పిలుపు. అది మనిషి ఎన్నుకున్న మార్గం కాదు, దేవుడు ప్రసాదించిన ప్రత్యేకమైన కృప. ఆ పిలుపును ఆనందంగా స్వీకరించి తన ఆశయాలను, వ్యక్తిగత కోరికలను, జీవిత సౌకర్యాలను సైతం పరిత్యజించి దేవుని రాజ్య నిర్మాణానికి అంకితమయ్యే మహోన్నత వ్యక్తి క్రైస్తవ గురువు. ఆయన జీవితం ప్రతిరోజూ ప్రేమను ప్రకటించే సువార్త, వినయాన్ని బోధించే సందేశం, సేవను ఆచరించే సజీవ సాక్ష్యం. ఆయన ప్రసంగాలు కేవలం మాటలు కావు, అవి గాయపడిన హృదయాలకు ఓదార్పు. ఆయన ప్రార్థనలు కేవలం ఆచారాలు కావు, అవి దేవుని కృపను ప్రజల జీవితాల్లోకి ఆహ్వానించే పవిత్ర ప్రార్థనా గీతాలు. ఆయన ఆశీర్వాదం కేవలం చేతి సంజ్ఞ కాదు, అది విశ్వాసికి ధైర్యాన్ని, ఆశను, ఆత్మీయ బలాన్ని ప్రసాదించే దివ్యానుభూతి. అటువంటి మధురానుభూతిని భక్తులకందించే ఆధ్యాత్మిక ప్రేమైక గురువు మన అల్లం శౌరెడ్డి గారు. గురు శ్రీ అల్లం చిన్న శౌరెడ్డి 1968 నవంబర్ 12వ తేదీన గుంటూరు పీఠ పరిధిలోని పురాతన క్రైస్తవ సంప్రదాయాలకు నెలవైన పాటిబండ్ల గ్రామంలో అల్లం శౌరీలు శ్లీవారెడ్డి దంపతులకు జన్మించారు. వీరికి 3 సోదరులు, 2 సోదరీమణులున్నారు. వీరందరూ కూడా విశ్వాస జీవితాన్ని జీవిస్తూ, వారెన్నుకున్న రంగాలలో రాణిస్తూ జీవితంలో స్థిరపడ్డారు. వీరు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పాటిబండ్ల గ్రామంలోని RCM పాఠశాలలోను, అనంతరం 8 నుంచి 10వ తరగతి వరకు సెయింట్ పాల్స్ హై స్కూల్ ఫిరంగిపురంలోనూ విద్యను అభ్యసించారు. ఈ విధంగా వీరి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్య అంతా కథోలికా పాఠశాలల్లోనే కొనసాగింది. అందుకే బాల్యం నుంచి వీరికి ఆధ్యాత్మిక చింతన అలవడి ఆయన హృదయం భగవంతుని ప్రేమతో నిండిపోయింది. ఆటపాటల కంటే ప్రార్థన, ఆరాధనల పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని కనబరిచేవారు. దేవుని వాక్యాన్ని ఆలకించడం, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం ఆయనకు ఎంతో ఇష్టం. చిన్న వయసులోనే సేవాభావం, వినయం లాంటి సద్గుణాలను అలవర్చుకున్నారు. పేదల పట్ల ప్రేమ, బాధలో ఉన్నవారి పట్ల దయ ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పదిగా తీర్చిదిద్దాయి. ఆ సంకల్పమే ఆయనను యాజక జీవితానికి నడిపించింది. 1983లో హైదరాబాద్ నగర మందలి గన్ ఫౌండరీలోని మైనర్ సెమినరీలో తన గురు విద్యను ప్రారంభించారు. 1984, 1986 మధ్యకాలంలో గుంటూరు పట్టణ మందలి ఏసీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, అనంతరం 1986, 87 మధ్యకాలంలో స్పిరిచువల్ కోర్సుని నూజివీడు పట్టణంలో అభ్యసించారు. 1987, 88 సంవత్సరాల్లో కొండాడాబా, విశాఖపట్నంలో తత్వశాస్త్రాన్ని, 1988, 89లో ఫిరంగిపురం బోర్డింగ్లో రీజెన్సీని పూర్తి చేశారు. 1989, 1994 మధ్యకాలంలో రామంతపూర్ నందలి పునీత యోహాను గురు విద్యాలయంలో వేదాంత శాస్త్రాన్ని పూర్తి చేసి, పిదప అక్టోబర్ 1993లో సికింద్రాబాదు నగరమందలి సెయింట్ మేరీస్ బసిలికాలో డీకన్గా అభిషేకం పొందారు. ఆనాటి గుంటూరు పీఠాధిపతులైన మహాఘనత వహించిన డాక్టర్ గాలి బాలిగారి పవిత్ర హస్తాలతో మార్చి 25, 1994లో పాటిబండ్ల గ్రామంలో దేవుని కృపతో గురువుగా అభిషిక్తులయ్యారు. కఠినమైన శిక్షణ, ప్రార్థనా జీవితం, ఆధ్యాత్మిక సాధన ద్వారా తన పిలుపును పరిపక్వం చేసుకున్నారు. ఆయన బోధనలు
అనేక మంది జీవితాలలో విశ్వాసానికి కొత్త వెలుగును నింపాయి. ఒక గురువుగా ప్రజలకు దేవుని ప్రేమను, శాంతిని, ఆశను అందించడం తన జీవిత లక్ష్యంగా స్వీకరించారు. ప్రతి మనిషిలో దేవుని రూపాన్ని దర్శిస్తూ ప్రేమతో సేవ చేయడం ఆయన జీవన విధానమయ్యింది. గత 32 సంవత్సరాలు గురువుగా శ్రీ సభకై అనేక కార్యక్రమాల్ని నిర్వహించారు. గురుశ్రీ అల్లం శౌరెడ్డి గారు గుంటూరు మేత్రాసనంలోనే కాక అమెరికా దేశంలోనూ శ్రీసభ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గుంటూరు మేత్రాసనంలో 1994-96 వరకు పాస్టరల్ సెంటర్ అసోసియేట్ డైరెక్టర్గా, 1997లో ఫిరంగిపురం బాలయేసు కథెడ్రల్ సహాయ గురువుగా, 1998లో యనమదల సెయింట్ పీటర్స్ చర్చ్ విచారణ గురువుగా, 1999-2004 వరకు గుంటూరు సెయింట్ ఆగ్నెస్ చర్చి గురుమండల కర్తగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఆ తదుపరి 15 సంవత్సరాల పాటు అమెరికా దేశంలో సేవలందించి 2019-2025 వరకు చెరకుపల్లిలో మేరీ రోజ్ బర్డ్ స్కూల్ మరియు సెయింట్ యాన్స్ కాలేజ్ కరెస్పాండెంట్గా మరియు విచారణ గురువులుగా సేవలందించారు. ముఖ్యంగా చెరుకుపల్లిలో పేద విద్యార్థుల కోసం వసతి గృహాలను, పాఠశాలను, కళాశాలను నిర్మించి నిరుపేదలకు ఉచిత విద్యను అందించడం మెచ్చుకోదగిన మహత్తర సేవా కార్యం. వీరి గురుత్వ రజత జూబిలీ సందర్భంగా 2019 జనవరి 25న తమ స్వగ్రామం పాటిబండ్లలో మెర్సీ హోమ్ వృద్ధుల ఆశ్రమాన్ని స్థాపించి 80 మంది పేద వృద్ధులకు ఉచిత వసతిని కల్పిస్తున్నారు. 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేత్రాసన సలహా సంఘ సభ్యులుగా మరియు ప్రస్తుతం గుంటూరు మేత్రాసన వికార్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తూ గుంటూరు నగరంలోని నగరం పాలెంలో ఉన్న పునీత యాంథోనీ వారి పుణ్యక్షేత్ర డైరెక్టర్గాను సేవలందిస్తున్నారు. వారిక్కడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగిపోతున్నారు. వీరు ఒక్క గుంటూరు మేత్రాసనంలోనే కాక అమెరికాలోని వివిధ గురుమండలాల్లో కూడా తన శ్రీసభ సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికా నందలి జోలియట్ మేత్రాసనంలో 2004-2006, అరోరాలోని అవర్ లేడీ ఆఫ్ మెర్సీ చర్చ్ సహాయ గురువుగా, 2007-2010 సంవత్సరాల మధ్యకాలంలో ఎలార్సోలోని ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ సహాయ గురువుగా, 2011 జనవరి నుండి జూన్ వరకు వుడ్లో ఉన్న క్రైస్ట్ ది సర్వెంట్ చర్చిలో తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్గా, 2011 జూన్ నుంచి 2017 జూన్ వరకు బ్రైడ్వుడ్లోని ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చికి విచారణ గురువులుగా సేవలందించారు. ఈ విధంగా వివిధ గురుమండలాలలో సేవలు చేస్తూనే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA డిగ్రీని, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి MA డిగ్రీని పూర్తి చేశారు. మతపరమైన విద్యా విషయాలకొస్తే చికాగోలోని లయోలా విశ్వవిద్యాలయంలో ప్రపంచ మతాలపై అధ్యయనం చేశారు. పాస్టరల్ నాయకత్వం మరియు పాస్టరల్ కౌన్సిలింగ్లో ఉన్నత తర్ఫీదును పొందారు. ఈ విధంగా వారు విద్యతో పాటు వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వీరు మేరీ ఆఫ్ ది లేక్ యూనివర్సిటీ చికాగోలో ఉపదేశకులకు శిక్షకుడిగా సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించారు. 6 సంవత్సరాల పాటు గుంటూరు మేత్రాసన ఫ్యామిలీ కమిషన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 6 సంవత్సరాల పాటు సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీకి రీజనల్ స్పిరిచువల్ డైరెక్టర్గా తన బాధ్యతను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం గుంటూరు పీఠానికి వికార్ జనరల్గా బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తోన్న మోన్సిన్యోర్ అల్లం శౌరెడ్డి గారు పునీత యాంథోనీ వారి పుణ్యక్షేత్ర పరిధిలో ఉన్న అన్ని గృహాలను సందర్శించటం వీరి దినచర్యలో భాగమైంది. దేవాలయానికొచ్చే భక్తుల సౌకర్యార్థం LED స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆన్లైన్ ఎక్విప్మెంటు ఏర్పాటు చేశారు. 9 మంగళవారోత్సవాలను ప్రతి మంగళవారం ఒక పండుగలా ఏర్పాటు చేయడం, 5 మంగళవారోత్సవాలకు పీఠాధిపతుల్ని పిలిచి వారి ద్వారా సందేశాలను అందివ్వడం చేస్తున్నారు. పుణ్యక్షేత్ర దేవాలయ సందర్శన భక్తులకు
అసౌకర్యం కలగకుండా నూతనంగా 1100 కుర్చీలను ఏర్పాటు చేశారు. మరియ దళాన్ని ప్రోత్సహించి ప్రతి నెల 2వ శనివారం అఖండ జపమాలను ఏర్పాటు చేస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక బుధ, గురు, శుక్రవారాలు ప్రార్థనా కూటాలు, ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ గురుమండల పరిధిలోని గ్రామాలపై ప్రత్యేక దృష్టిని పెట్టి చిన్న కోర్నెపాడు దేవాలయ నూతనీకరణకి ఎంతో ధనం వెచ్చించి పూర్తి చేసి ప్రస్తుతం ఫాతిమానగర్ దేవాలయ నూతనీకరణకు శంకుస్థాపన చేశారు. పుణ్యక్షేత్రమునకు వచ్చే భక్తుల కోసం ఆత్మగీతం పాటల పుస్తకం ఏర్పాటు చేసి సబ్సిడీకి అందజేస్తున్నారు. పుణ్యక్షేత్రం సందర్శనకు వచ్చి నిద్ర చేసే భక్తుల కోసం ప్రతి మంగళవారం 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మంగళవారాల్లో 700 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. వినయం, త్యాగం, సేవాభావంతో విశ్వాసులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఈ విధంగా అనేక మంది పేద విద్యార్థులకు వారి విద్యకై ఆర్థిక సహాయాన్ని అందించడమే కాక అనేక మందికి అనేక విధాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వివేకవంతుల మన్ననలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి వీరు. మోన్సిన్యోర్ అల్లం షౌరెడ్డి గారు వికార్ జనరల్గా నియమితులైన ఈ శుభ సందర్భంగా మన పునీత యాంథోనీ వారి పుణ్యక్షేత్ర విచారణ పెద్దలు, వివిధ బృందాల విశ్వాసులు ఫాదర్ గారిని సత్కరించుకోవడం ఆనందదాయకం, ఆశీర్వాదకరం. మన ప్రభువైన క్రీస్తునాథుడు వారిని ఆయురారోగ్య భాగ్యములతో దీవించాలని ప్రార్థించుదాం. దైవ పిలుపుల పంట పాటిబండ్ల మీ పురి అల్లం వంశపు జ్ఞానక్షీరి, వినయ విధేయతలే మీ అఖండ సిరి, దైవ పిలుపు అంద మిమ్ము ఏరికోరి, లౌకిక తత్వ వేదాంత శాస్త్రాల ఉన్నతాక్షరి, శ్రీసభ పోషణలో ఆత్మల రక్షణలో అలుపెరగని బాటసారి, సువార్త ప్రకటనే మీ గురుత్వ గురి, వ్యక్తిత్వంలో మహోన్నత శిఖరగిరి, బాలబాలికల వికాసానికి వేసితిరి చెరుకుపల్లిలో రహదారి, వాడిపోతున్న వృద్ధులకు వసంతాన్ని ప్రసాదిస్తున్న కారుణ్యకరి, వర్ధిల్లాలి మరింతగా మీ గురుత్వం మోన్సిన్యోర్ అల్లం షౌరీ. ఇట్లు పునీత యాంథోనీ వారి పుణ్యక్షేత్ర విశ్వాసులు, నగరంపాలెం, జూలై 7వ తేదీ 2026.